మియాపూర్ వైపు హైరైజ్ కల్చర్ బాగా పెరుగుతుంది అండ్ అలాగే దాంతోపాటు ప్రాజెక్ట్స్ కూడా బాగానే వస్తున్నాయి అటువైపు అని చెప్పేసి. సో అటువైపు ప్రైసింగ్ ఎలా ఉంది సార్? లొకేషన్ అంటే హైలైట్స్ ఏమున్నాయి సార్? వై మియాపూర్ అనేది చెప్తానండి. మియాపూర్లో ఫస్ట్ థింగ్ మెట్రో ఉంది. రెండోది మియాపూర్ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే 5 కిలోమీటర్స్. నియర్ బై మియాపూర్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు మీరు చూడండి, సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు మియాపూర్ అవే వస్తున్నాయండి యాడ్స్. మియాపూర్లో ఈరోజు టాలెస్ట్ బిల్డింగ్స్ రాబోతున్నాయి. 52 స్టోరీ బిల్డింగ్ రాబోతుందండి మియాపూర్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఒక 10-15 రాబోతున్నాయండి. మియాపూర్ నుంచి గండి మైసమ్మ వరకు మనం మొత్తం హైరైజెస్ చూడబోతున్నాం. ఈరోజు మియాపూర్ నుంచి గండి మైసమ్మ ట్రావెల్ చేసిన ఆయన 5 years తర్వాత వస్తే అసలు ఇది మియాపూర్ గండి మైసమ్మ రోడేనా అని ఆశ్చర్యపోతారండి. అంత బాగా డెవలప్ చేస్తున్నారండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఐడెంటిఫైడ్. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు. సో సార్ ఈ మధ్య చెప్తున్న విషయం ఏంటంటే మియాపూర్ వైపు హైరైజ్ అపార్ట్మెంట్స్ బాగా వస్తున్నాయి, దాంతోపాటు అటువైపు డిమాండ్ కూడా పెరుగుతుందని చెప్పేసి సార్ అభిప్రాయం అది. సో ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అయితే ఇప్పుడు మనకి మీరు అంటున్నారు మియాపూర్ వైపు హైరైజ్ కల్చర్ బాగా పెరుగుతుంది అండ్ అలాగే దాంతోపాటు ప్రాజెక్ట్స్ కూడా బాగానే వస్తున్నాయి అటువైపు అని చెప్పేసి. సో అటువైపు ప్రైసింగ్ ఎలా ఉంది సార్? లొకేషన్ అంటే హైలైట్స్ ఏమున్నాయి సార్? ఎస్, చూడండి, బేసిక్గా వై మియాపూర్ అనేది చెప్తానండి. మియాపూర్లో ఫస్ట్ థింగ్ మెట్రో ఉందండి. రెండోది మియాపూర్ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే 5 కిలోమీటర్స్ సార్, 5.5 కిలోమీటర్స్. మియాపూర్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలంటే 7 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ బేసిక్గా నేను వై మియాపూర్ అంటే ఐటీ ఇండస్ట్రీస్కి రిలేటెడ్ నేను మాట్లాడుతున్నానండి. సో మియాపూర్లో ఈరోజు చాలా నియర్ బై మియాపూర్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు మీరు చూడండి, సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు మియాపూర్ అవే వస్తున్నాయండి యాడ్స్. అంత ఎందుకు వస్తుందంటే అన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నారండి. ఇప్పుడు చూడండి, కోకాపేట ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడాం. కోకాపేటలో 3-4 కోట్లు లేనిది ఇవాళ ఫ్లాట్స్ దొరకవు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్ మియాపూరే వస్తుందండి. మియాపూర్లో ఈరోజు టాలెస్ట్ బిల్డింగ్స్ రాబోతున్నాయండి. టాలెస్ట్ 52 స్టోరీ బిల్డింగ్ రాబోతుందండి మియాపూర్లో. కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు. ఈరోజు ఒక 3 BHK ఫ్లాట్ కొనాలి మియాపూర్లో అంటే, దట్టు అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లో అంటే 1.5 నుంచి 1,60,00,000 మినిమం, మ్యాక్సిమం 2-2.5 కోట్ల వరకు ఉన్నాయండి. డిపెండ్స్ అపాన్ 3 BHK 4 BHK. సో మియాపూర్లో నాకు తెలిసి ఇప్పుడు రన్నింగ్ ఒక 10-15 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఒక 10-15 రాబోతున్నాయండి. మనం ఈ కోకాపేట, ఈ నార్సింగ్, ఈ కాజాగూడ మనం ఆ స్ట్రెచ్ ఎట్లా చూస్తున్నామో అదే విధంగా మియాపూర్ నుంచి గండి మైసమ్మ వరకు మనం మొత్తం హైరైజెస్ చూడబోతున్నాం అండి. ఒక 5-6 years తర్వాత ఈరోజు చూస్తున్న పర్సన్, ఈరోజు మియాపూర్ నుంచి గండి మైసమ్మ ట్రావెల్ చేసిన ఆయన 5 years తర్వాత వస్తే అసలు ఇది మియాపూర్ గండి మైసమ్మ రోడేనా అని ఆశ్చర్యపోతారండి. అంత బాగా డెవలప్ చేస్తున్నారండి. అన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి గండి మైసమ్మ వరకు. సో ప్లస్ అఫోర్డబుల్ ప్రైస్ అంటే ఒక కామన్ మ్యాన్ ఒక అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లో ఫ్లాట్ కొనాలంటే మినిమం 1,50,00,000 పెడతాడండి. సో దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. ఆఫీస్కి దగ్గర ఉంటుంది, మాల్స్, షాపింగ్ మాల్స్కి దగ్గర ఉంటుంది, హాస్పిటల్స్ చాలా దగ్గర ఉన్నాయి, మెట్రో ఉంది పక్కన, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి పక్కన. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఐడెంటిఫైడ్ బై ఈవెన్ సర్చ్ ఇంజన్లో కూడా మియాపూర్ ఎక్కువ వస్తాయండి. సరే, అయితే ఆల్రెడీ మనకి మియాపూర్ ఏరియా అంతా కూడా బాగా బిజియెస్ట్ ఏరియా అయిపోయిందండి. సో ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన హైరైజెస్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇంకా అంటే డెన్సిటీ అంటే పెరిగి ఇంకా బిజీ అయిపోతే ట్రాఫిక్ జామ్ అవుద్ది అంటారు. ఇప్పటికే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ ఒక 3-4 ఫ్లైఓవర్స్ అనౌన్స్ చేసిందండి అటువైపు. ఒకటి బాచ్పల్లి ఫ్లైఓవర్ ఆల్రెడీ వర్క్ అయిపోతుంది, నాకు తెలిసి 4-5 months లో కంప్లీట్ చేస్తున్నారు. అగైన్ గండి మైసమ్ వరకు ఇంకో 2 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. ఇది కాకుండా ఇప్పుడు చూడండి, మియాపూర్ ఇస్ ద బిజియెస్ట్ ట్రాఫిక్ జోన్ సిగ్నల్. ఒకప్పుడు చూడండి, కొండాపూర్ మన కొత్తగూడ సర్కిల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉండేది. ఫ్లైఓవర్ వేశారు, అండర్ పాస్ వేశారు. అదే విధంగా మియాపూర్ కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. ఆ మియాపూర్ ఫ్లైఓవర్ ఎట్లా అంటే ఈ బాచ్పల్లి రోడ్ నుంచి ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతూ ఆల్విన్ క్రాస్ లో దిగేటట్టు. సో అక్కడ ఏమవుతుందంటే ఈ ట్రాఫిక్ అనేది పోతుందండి. ఓకే సార్. సో ఇక్కడ అంటే ట్రాఫిక్ లో లేకుండా డైరెక్ట్ గచ్చిబౌలి రోడ్ లో ఎంటర్ అయిపోతారు. సో ఇన్ని ఎందుకు ఫ్లైఓవర్స్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ దట్ క్రౌడ్ అండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. సో అంటే మీరు సజెస్ట్ చేస్తారు అక్కడ? ఎస్, మియాపూర్ సజెషన్ అంటే చూడండి, ఫస్ట్ థింగ్ మన 1.5 ఒక మంచి అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ లో వస్తుందండి. రీసెంట్ గా ఒక కంపెనీ లాంచ్ అయ్యిందండి. ఆల్రెడీ phase 1 అమ్మేశారు.
ఓకే. ఫేజ్ 1 8,300 అమ్మారండి లాస్ట్ సేల్. వాళ్ళు ఫేజ్ 2 లాంచ్ అయిపోతున్నారు. ఫేజ్ 2 7,500 స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే బిగినింగ్ కాబట్టి. సార్ వాళ్ళు ఒక ఆఫర్ కూడా పెట్టారు. ఫస్ట్ 2 days, ఆ 2 daysలో బుక్ చేసే వాళ్ళకి 6,300కి ఇస్తున్నారు. కానీ ఆ 2 daysలో బుక్ చేయాలి. దట్టు లోన్, నాట్ ఫుల్ పేమెంట్ అండి. లోన్లో వెళ్ళే వాళ్ళకి ఈవెన్ చూడండి, మియాపూర్లో ఈరోజు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ మీద కొనాలంటే 6,500 ఉందండి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. అలాంటిది లెస్ దెన్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ రేట్కి ఇస్తున్నంటే 1,10,00,000కి ఒక 3 bedroom వచ్చేస్తుంది. సో ఇటువంటి ఆఫర్స్ మార్కెట్లో చాలా లాంచ్ అవుతున్నాయండి, చాలా లాంచ్ అవుతుంది. దట్టు వాళ్ళు 52 story బిల్డింగ్ కడుతున్నారు 13 ఎకరాల్లో. ఎట్లా డిజైన్ చేశారంటే ఒక బిల్డింగ్ కి ఇంకో బిల్డింగ్ ఆపోజిట్ ఉండదండి. ప్రతి టవర్ కూడా 100% సన్లైట్ వచ్చేటట్టు డిజైన్ చేశారండి ఆర్కిటెక్చర్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది, అలా డిజైన్ చేశారు. ఎస్. సార్ అయితే ఎవరైనా మన వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర డీటెయిల్స్ తీసుకోవాలనుకుంటే ఒకసారి మీ డీటెయిల్స్ మా కెమెరాకి షేర్. షూర్ అండి. సో నా పేరు రవిచందన్ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్లో కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయండి. సో యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై మొబైల్, కాల్ చేయొచ్చు, లేదా సోషల్ మీడియా పేజెస్లో కూడా మీరు కాంటాక్ట్ చేయండి. ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.